वजीर आईटी और बल्दी नज़्म नक्श के तारक रामाराव ने जिले राजना सिलसिला का दौरा करके मुख्तलिफ तरक्याती प्रोग्राम्स में हिस्सा लिया। इस दौरान रियासती वजीर KTR ने जिले राजना सिलसिला के राजना पेट मंडल में वाक़े रचरा, बोपापुर, गोलापल्ली और यल्लारेड्डी पेट देहातों में तामीर किए गए डबल बेडरूम मकानात का इफ्तिताह अंजाम दिया। इस मौके पर मुनाकिदा इफ्तिताही तकरीर से खिताब करते हुए रियासती वजीर के तारक रामाराव ने कहा कि KCR हुकूमत गरीबों की हुकूमत है और रियासत भर में लाखों डबल बेडरूम मकानात तामीर करके गरीब और मुस्तहिक खानदानों को दिया गया है। उन्होंने कहा कि एक नया पेशा खर्च के बगैर तेलंगाना हुकूमत गरीब अवाम को डबल बेडरूम मकानात तामीर करके फराहम कर रही है। वजीर मौसूफ ने कहा कि गरीब अवाम के चेहरों पर मुस्कुराहट देखना ही तेलंगाना हुकूमत का अहम मकसद है। उन्होंने कहा कि मुल्क में किसी भी रियासती हुकूमत की जानिब से इस तरह के डबल बेडरूम मकानात को गरीबों में नहीं दिए जा रहे हैं। उन्होंने कहा कि अनकरीब तमाम मुस्तहिक अफराद को नए राशन कार्ड्स और पेंशन मंजूर किए जाएंगे। इस मौके पर रियासती वजीर विमला प्रशांत रेड्डी, रियासती नायब सदर मनसूबा बंदी कमीशन बी विनोद कुमार के अलावा दीगर ने शिरकत की। ఎల్లారెడ్డిపేటలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మంచి బంతిపూల తోరణాలు కట్టి పేదవారికి కేసీఆర్ గారు ఆత్మ గౌరవ ప్రతీకగా ఉండే విధంగా చక్కటి ఇల్లు ఏవైతే నిర్మాణం చేసి ఇచ్చినారో గొల్లపల్లి బొప్పాపూర్లో రెండు కలిపితే దగ్గర దగ్గర ఒక 100 ఇళ్ళు, ఇక్కడ ఒక 168 ఇళ్ళు అంటే 260 పైచిలకు ఇళ్లను ఈరోజు పేద కుటుంబాలకు బలహీన వర్గాలకు కేటాయించే సందర్భంగా ఈ పండుగ వాతావరణానికి రమ్మని పిలవంగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ తప్పకుండా వస్తానని వచ్చేసిన సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా స్వాగతం పలకాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, పేదవారి ఇల్లు అంటే ఒక పిట్టగూడు గతంలో కట్టినారు, ఒకటే అర్ర, అదే అర్రలో తల్లి తండ్రి పిల్ల కొడుకు అందరు ఉండాలి, ఒకటే బాత్రూమ్ ఉంటది, అది కూడా ఉంటే ఉంటది లేకపోతే లేదు, సుట్టపోళ్ళు వచ్చినా బయట వండుకునే పరిస్థితి లేదా, అందరు కలిసి తలదాచుకోలేని పరిస్థితి ఉంటది, ఒక ఆడబిడ్డ బట్టలు మార్చుకోవాలన్నా ఎక్కడ చెప్పుకోలేని దుస్థితి ఉంటది, ఆ పరిస్థితి తెలంగాణలో ఉండది మన ప్రభుత్వం వస్తే అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక మిగతా విషయాలు ప్రశాంత్ రెడ్డి అన్న చెప్తాడు, ఎన్ని ఇల్లు కడుతున్నాం ఏందనేది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇండ్లు కడతా ఉన్నాం. అందులో దశల వారీగా ఇండ్లు పూర్తి చేసుకుంటూ ఎక్కడికక్కడ పారదర్శకంగా అంటే అవినీతికి తావు ఇవ్వకుండా ఇలా నేను దగ్గర దగ్గర ఒక 15-16 ఇండ్లకు రిబ్బన్ కటింగ్ చేసి వాళ్ళందరితో మాట్లాడిన ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేటప్పుడు చేతిలో కాగితం పెట్టేటప్పుడు కూడా ఒకటే అడిగిన, అమ్మా మీరెవరికన్నా ₹1 లంచం ఇచ్చే అవసరం వచ్చిందా, ఎవరైనా అడిగిరా నిన్ను పైసలని అడిగినా, ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. అన్నా మాకు ఎక్కడ కూడా అవసరం పడలేదు, 1-2 సార్లు లిస్టు చూసిండ్రు, రానోళ్ళుంటే కూడా బుద్రకిచ్చిండ్రు తప్ప ఎక్కడ ఒక్క పైస లంచం ఇచ్చే అవసరం రాలేదు అనే మాట చెప్పినారు. ఎల్లారెడ్డిపేటలో కూడా ఇక్కడ 168 ఇండ్లకు గాను ఇప్పుడే సర్పంచ్ గారు వెంకటరెడ్డి గారు ఆగన్న ఇప్పుడే చెప్తా ఉన్నాడు, 168 ఇండ్లకు గాను 148 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. 5 సార్లు వడపోత కార్యక్రమం, ఒకసారి కాదు 5 సార్లు మొత్తం లిస్టును, అనుమానం ఉంటే ఎవరైనా షికాయత్ చేస్తే వెంటనే ఒక్క ఇల్లు కూడా తప్పు పోవద్దు. ఎందుకంటే ఇప్పుడే గొల్లపల్లి బొప్పాపూర్ చౌరస్తలా అక్కడేదో ఒక చిన్న షాపు ప్రారంభోత్సవం చేసి బయటకు వస్తుంటే నేను ప్రశాంత్ అన్నకు చెప్పిన, అన్న ఇక్కడ గజం ఎంత ఉంటుందో ఎరికేనా నీకన్నా, ఎంత ఉంటుందో 30,000 ఉంటుందా అన్నాడు. ఒక నిమిషం నువ్వు ఆగని చెప్పి ఆ పక్క గ్రామ సర్పంచ్ ఉంటాడు పాశం దేవరెడ్డిని రమ్మన్నా. దేవరెడ్డి అన్న ఇక్కడ మా అన్న కొనుక్కుంటాడట ప్రశాంత్ రెడ్డి అన్న, ఒక గజం ఎంత ఉంటుందో చెప్పేయడా అన్న, 1,50,000 ఉంటుంది అన్నాడు. ప్రశాంత్ అన్నకు దగ్గర దగ్గర చక్కెర వచ్చి పడిపోయిన పరిస్థితి అయింది. బంజారాయిల్స్ ధర ఉందేమే గిడ అన్నాడు. మరి గట్లున్నది ఇవాళ. ఇప్పుడు ఈడ గొల్లపల్లి నుంచి మొదలు పెడితే ఈడ ఎల్లారెడ్డిపేట దాకా ఎక్కడన్నా రోడ్డుకు 1,00,000కు తక్కువ ఉన్నదా గజం, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా.